లింగాల గణపురం మండలం కల్లం మాణిక్యాపురం గ్రామ శివార్లలో ఉన్న ఏనేల వద్ద జాతీయ పక్షుల ఈకలు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పడి ఉన్న ఈకలను స్థానికులు గమనించి ఆందోళనకు గురయ్యారు. ఏనేల ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ ఈకలను గమనిస్తే నెమలను వేటాడేందుకు వేటగాళ్లు ఉచ్చులు బిగించి వాటి ఈకలను అక్కడే తొలగించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి అగ్నిగుండం ప్రవేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ అమ్మవారి అగ్నిగుండం ప్రవేశం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, ప్రతి సంవత్సరం పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి జాతరలో నిర్వహించే అగ్నిగుండ ప్రవేశానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర 3 రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరుగుతుందన్నారు. అనంతరం పుష్ప పల్లకి బాణ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి గుండం ప్రారంభమవుతుంది. దయచేసి ఎవరు కానీ భక్తులను భక్తాదులకు ముఖ్య గమనిక. అరగంటలో అమ్మవారి గుండం ప్రారంభమవుతుంది. దయచేసి ఎవరు కానీ భక్తులను
బోడుప్పల మండల కేంద్రంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్షికోత్సవ కళ్యాణోత్సవంలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఆలయ వర్గాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రజాకారుల సంఘం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లోని 50 వార్డుల ముఖ్య కార్యకర్తల సమావేశం నగర కార్యదర్శి సి శేషాద్రి అధ్యక్షతన కొత్త బస్టాండ్ దగ్గర గల వీరనారి ఐలమ్మ కార్యాలయం నందు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు సి గురుశేఖర్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు పిఎస్ రాధాకృష్ణ, రజాకా వృత్తిదారుల సంఘం ఓల్డ్ సిటీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ రజాకా వృత్తిదారుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం 56 కార్పొరేషన్ ద్వారా బీసీల వృత్తిదారులకు మేలు చేస్తామని, ఉపాధి కల్పిస్తామని చెప్పిన మాటలు మోసపూరితమైన మాటలుగానే మిగిలాయని, అందువల్ల కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ బీజేపీని సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలన్నీ రానున్న రోజుల్లో ఇంకా అనేక రకాల భారాలు మోపి వృత్తిదారులకు తీవ్ర అన్యాయం చేయబోతున్నామని ఆయన అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చెదలవాడ గ్రామంలో వేమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వర్యులు ఎమ్మెల్యే అభ్యర్థి వరికోటి అశోక్ బాబుకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. చెదలవాడ గ్రామంలో ఇంటింటికి తిరిగి తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రాని వారికి తమ ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి రాగానే అందజేస్తామని హామీ ఇచ్చిన అశోక్ బాబు వేమూరు మండలం చెదలవాడ గ్రామంలో ప్రచార రథంపై వరికోటి అశోక్ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో చూసి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో తెలియాలని పరిస్థితుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి సంక్షేమ ఫలాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. సంక్షేమ ఫలాల్లో భాగంగా విద్యా, వైద్యం అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు.
కరీంనగర్ హుసేన్పుర 5వ డివిజన్లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు భారీ మెజార్టీతో గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఇద్దరు కూతుళ్లు ప్రచారంలో పాల్గొన్నారు. వారు కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి కరీంనగర్ ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరారు. లో ప్రచారం డోర్ టు డోర్ చేయడానికి వచ్చాము. కార్యకర్తలు అందరూ ఉన్నారు. ఇక్కడ షబానా ఉంది, జ్యోతి ఉంది, వీళ్ళందరూ షన్షా ఉన్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నారు, చేయి గుర్తుకే ఓటేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నాన్న చేసిన పనులు కానీ తాతయ్య చేసిన పనులు కానీ అందరూ రికగ్నైజ్ చేసి వాళ్ళందరూ సపోర్ట్ చేయడానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఇది చూసి వీళ్ళంతా ఈ డివిజన్ 5 మొత్తము కాంగ్రెస్కే ఓటేస్తుందని, కరీంనగర్ మొత్తము కాంగ్రెస్కే ఓటేస్తుందని, చేయి గుర్తుకే ఓటేస్తుందని నేను विनपन చేస్తున్నాను, ఆశిస్తున్నాను. जय वेलचा। डिवीज़न 5 के सभी लोगों को सलाम। हम इधर आज मेरे बहन और हम हमारे पापा के लिए डोर टू डोर प्रचार करने के लिए आए हैं। हमारे साथ कांग्रेस के कार्यकर्ता सारे हैं, शहनशाह जी है, शबाना जी है, ज्योति जी है। हम सभी कांग्रेस के लिए काम कर रहे हैं। हम सभी कांग्रेस के साथ हैं और कांग्रेस को ही वोट देंगे। जय कांग्रेस, जय कांग्रेस, जय राजेंद्र राव। बात करना। इलेक्शन का वक्त बहुत कम है। अब इसी वक्त में हम ज़्यादा से ज़्यादा कोशिश करके कांग्रेस को जिताने की कोशिश करना है और हमारे बेटा राजेंद्र साहब को भारी मेजॉरिटी से जिताना है, क्योंकि कांग्रेस की जीत में हमारी जीत है। कांग्रेस हमारी जीत में देश की जीत है, क्योंकि हम देख रहे हैं गवर्नमेंट के हालात क्या है सेंटर पे। हम राहत पाना है तो कांग्रेस को जिताना है। अगर देखिए आप सोच समझ के आप वोट डालने की कोशिश करें। आप देखेंगे अगर आप इधर से हट के दूसरे को डालेंगे तो वो भी मिले हुए हैं, वो भी है सो दूसरे पार्टी से मिले हुए अंदरूनी तौर पे। अब समझ गए होंगे अंदाज़ा मेरा। आप प्योरली बग़ैर किसी सोचे अपने दिमाग पे बाढ़ डाल के बहुत ही सोच विचार के बाद कांग्रेस को वोट डालिए। हम लोग सब लोग कांग्रेस के जीत के लिए महिला महिला गली गली हम फिर रहे हैं, हम पूरे मंडल में जा रहे हैं, लेकिन सक्सेस तो होने वाले हैं। इसलिए कि बीआरएस भी अंदरूनी तौर पे बीजेपी से मिलके है। देखो मुसलमानों, मैं आपको मैसेज दे रहा हूँ, मेरे प्यारे मुसलमानों, मैं आपको मैसेज दे रहा हूँ, अंदरूनी तौर पे कोई भेदभाव मत रखो, डिवाइड मत हो मेरे भाइयों। आप लोग एक जगह जमा होके आप कांग्रेस को वोट दीजिए, कांग्रेस को वोट दीजिए। बीआरएस अंदरूनी तौर पे मिलके है बीजेपी से। अब बीजेपी आप समझ जाना, मैं हिंट दिया, इसी में हमारी बचत है, इसी हमारे लिए भलाई है। मैं इससे ज़्यादा है। बच्चियाँ हमारे राजेंद्र साहब की 2 बेटियाँ मेरे साथ हैं, बहुत ही खुशी हो रही। इतने प्यारे बच्चियाँ, देखो आप गली गली फिर रहे हैं, इनका ख्याल करो, इनके पिताजी का ख्याल करो। क्यों है ये सब कोशिश, किस बात से ये कोशिश? पब्लिक की राहत के लिए, तेलंगाना की राहत के लिए, देश की राहत के लिए पूरे जगह कांग्रेस आना चाहिए। हाँ वो अपनी इसमें दिया।
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూరగ సుబ్బారావు స్థానిక లాక్ సెంటర్లోని వినాయక స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారంలో పాల్గొన్న వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూరగ సుబ్బారావు ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ రూపురేఖలు మార్చే 9 గ్యారంటీల మేనిఫెస్టో కరపత్రాలు ఇచ్చారు. ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లు, ఉచిత విద్య, కేజీ టు పీజీ, వృద్ధులకు వితంతు పెన్షన్ 4,000కు పెంపు, వికలాంగుల పెన్షన్ 6,000కు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని తెలిపారు. ఉపాధి హామీ కూలీ రోజుకి 400కు పెంచుతాం. వేమూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను హస్తం గుర్తుపై ఓటు వేసి అదేవిధంగా బాపట్ల ఎంపీ అభ్యర్థి జేడీ శీలంను తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదులు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదులు కాంగ్రెస్ హస్తం పేదల నేస్తం హస్తం గుర్తుకే రైతు పెట్టుబడి మీద 50% లాభంలో మద్దతు ధర అన్నదాతల జీవితాల్లో మార్పు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో అమాలీ సంఘం కార్మికుల ఆధ్వర్యంలో మేడే కరపత్రాన్ని ఆవిష్కరణ చేసిన జిల్లా సిఐటియు సంఘం మే 1 రోజున బోయినపల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామాల్లో జెండా ఎగరవేయాలని, జెండా ఎగరవేసిన అనంతరం అన్ని రంగాల కార్మికుల మండల కేంద్రానికి వచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జిల్లా సిఐటియు పిలుపునిచ్చారు. మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. బోయిన్పల్లి మండలంలో కూడా మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. అన్ని రంగాల కార్మికుల ఐక్యత, అన్ని రంగాల కార్మికుల ఐక్యత విజయవంతం చేద్దాం. మేడే కార్యక్రమాన్ని జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో మే 1 మేడే కార్యక్రమం సందర్భంలో పురస్కరించుకొని ఇక్కడ కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ మేడే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 1886 అమెరికా దేశంలో చికాగో నగరంలో ఏ మార్కెట్లో ఈ 8 గంటల పని విధానం గురించి, వెట్టి చాకిరి విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన సందర్భంలో, అప్పుడు కార్మికులు పోరాటం చేసిన సందర్భంలో, వెట్టి చాకిరి విముక్తి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సందర్భంలో పోలీసులు ఓర్వలేక ప్రభుత్వాన్ని యాజమానులకు తొత్తులుగా మారి కాల్పులు జరిపిన సందర్భంలో అప్పుడు 8 మంది కార్మికులు అమరులైన సందర్భంలో వారి నెత్తుల నుంచి పుట్టిందే ఈ ఎర్ర జెండా సాక్షిగా అమరులను స్మరించుకునేందుకే ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అప్పుడు 18 గంటలు 16 గంటలు పని చేయించుకొని యాజమానులు కార్మికుల శ్రమను దోచుకుంటున్న సందర్భంలో అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన పోరాటంలో 8 మంది అమరులు కార్మికులు బలైన సందర్భంలో జరుపుకునే కార్యక్రమం ఈ మేడే కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం మన హక్కుల కోసం, ఈ పని గంటల విధానం కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి కార్మికులందరూ, అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వాలతోటి రేపటి రోజున మన సమస్యలపై, మన డిమాండ్లపై సానుకూలంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మిక వర్గం అంతా ఒక తాటి మీద ఉంటేనే రాబోయే రోజుల్లో ప్రభుత్వాలతోటి మనం యుద్ధం చేసే పరిస్థితి వస్తే, కాబట్టి అందరూ ఐక్యంగా ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మేడే రోజున బోయిన్పల్లి మండలం లోపల అన్ని గ్రామాల అమాలి కార్మికులు, అన్ని రంగాల కార్మికులు జెండా ఆవిష్కరణ, సిఐటి జెండా, మేడే జెండా ఎగరవేయాలని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన అమాలి కార్మిక వర్గానికి, భవన నిర్మాణ కార్మిక వర్గానికి,
అన్ని గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ వర్గానికి, మధ్యాహ్న భోజన రంగం వర్గానికి, అన్ని రంగాలలో ఎక్కడోళ్ళు అక్కడ జెండాను ఎగరవేయాలని చెప్పి సందర్భంగా బోయినపల్లి మండల సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పాదగయ క్షేత్రంలో కొలువు తీరి ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి స్వయంభూ దత్తాత్రేయుడు 10వ శక్తిపీఠమైన పుటోహరేత్తరి అమ్మవారిని శనివారం ఉదయం కొనిదెల నాగబాబు తనయుడు కొనిదెల వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ బాబాయ్ ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లుగా తెలిపారు. అలాగే చేయట్లేదు కదా. కుప్పం మండల పరిధిలోని మల్లనూరు గ్రామ పంచాయతీలో వెలిసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని మల్లనూరు పొన్నంగూరు గ్రామస్తులు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని పరిశుభ్రం చేసేందుకు ఆలయానికి వెళ్లగా శక్తి అనే వ్యక్తి ఆలయానికి తాళాలు వేశారని పేర్కొన్నారు. ఆలయానికి తాళాలు ఎందుకు వేశారని శక్తి అనే వ్యక్తిని ప్రశ్నించగా, నేను ఊరి గౌండర్, మీరు ఎవరు నన్ను అడగడానికి అని గ్రామస్తులపై దుర్భాషలాడినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయానికి సంబంధించిన స్థలాన్ని కొంతమంది అధికార పార్టీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. 11 గ్రామాలు కలిపి ఆలయ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయానికి శక్తి అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదులు. కాంగ్రెస్ హస్తం పేదల నేస్తం, హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే. రైతు పెట్టుబడి మీద 50% లాభంలో మద్దతు ధరలు, అన్నదాతల జీవితాల్లో మార్పు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.